డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ, దేవాలయానికి అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడ వీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది. తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే SVBC రేడియో, అలాగే SVBC యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుమారుగా 1000 మంది కళాకారులు అమ్మవారి సారే ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటరీగా ఇక్కడ ఈ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా అదనపు ఐటమ్స్ కూడా సప్లై ఇవ్వడానికి, అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మామూలుగా ఇచ్చే ఐటమ్స్ కన్నా ఈసారి చక్కెర పొంగలి, అలాగే పప్పు, ఒక అదనంగా ఒక కర్రీ, అలాగే బాదం పాలు, ఇలాంటి అదనంగా కూడా ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదనంగా అంటే ఈ కార్యక్రమాల్లో అంటే బ్రహ్మోత్సవాలప్పుడు ఎక్కువ మంది వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి అదనంగా మరుగుదొడ్లు, అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఉపయోగించడం జరిగింది. భద్రత అనేది చాలా ముఖ్యం. ఈ భద్రత సంబంధించి మిగిలిన రోజుల్లో 460 మంది టీటీడీ విజిలెన్స్ విభాగ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఈ ఏర్పాట్లో పాల్గొంటున్నారు. అలాగే 120 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని మానిటర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు, దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పుష్కరిణిలో వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్లు, ఎంట్రీ గేట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి చేయడం జరిగింది. అలాగే సూచిక బోర్డులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేశాము. అలాగే పర్యవేక్షణకు సంబంధించి, భద్రతకు సంబంధించి సుమారుగా 2100 మంది విజిలెన్స్ మరియు పోలీసు సిబ్బంది ఈ సెక్యూరిటీ విషయానికి చూస్తారు, ఆ రోజు పాల్గొంటారు. ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పోలీసు సిబ్బంది కూడా, పోలీసు
డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆ రోజు అన్నప్రసాదానికి సంబంధించి 120 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ 120 అదనపు కౌంటర్స్ ద్వారా 50,000 మందికి సుమారుగా అన్నప్రసాదాలు అందించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు 4 హోల్డింగ్ పాయింట్స్, అంటే డిసెంబర్ 5వ తారీఖున వస్తారు కాబట్టి చాలామంది బయట నుంచి, వాళ్ళకి రాత్రి ఉండటానికి సాయంత్రమే వచ్చేస్తారు, రాత్రి ఉంటారు అక్కడ. పొద్దున్న మళ్ళీ ఈ పంచమ తీర్థానికి వస్తారు, పుష్కరిణికి వస్తారు స్నానానికి. సో వాళ్ళకి రాత్రి ఇబ్బంది లేకుండా రాత్రి భోజనాలు, అలాగే ఉదయం పూట వారికి బాదం పాలు ఇవ్వడము, అలాగే ప్రత్యేకంగా అల్పాహారం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు మిగిలిన రోజుల్లో 500 మంది శ్రీవారి సేవకులు పాల్గొంటే, ఆ రోజు మాత్రం 1000 మంది ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అలాగే డిసెంబర్ 6వ తారీఖున ఒక ముఖ్యమైన కార్యక్రమం, పంచమ తీర్థ ఉత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం, శ్రీవారి ఆలయం నుంచి మనకి పద్మావతి అమ్మవారికి సారం తీసుకువెళ్ళడం, ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. సో దానికి సంబంధించి గజవాహనంలో మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత ఆ సారెను తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి మార్గం ద్వారా కాలినడకను తీసుకురావడం, తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పసుపు మండపానికి తీసుకురావడం, గోదర్ణరామస్వామి ఆలయం ద్వారా గోవిందరాజస్వామి ఆలయం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పద్మావతి అమ్మవారికి సమర్పించడం, పుష్కరిణిలో పంచమ తీర్థ మండపానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా చేస్తాము. దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. 10 గంటలకి అమ్మవారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం మొదలవుతుంది. అలాగే 12:15కి పద్మ పుష్కరిణిలో పంచమ తీర్థంలో చక్రస్నానం కూడా నిర్వహిస్తున్నాము. ఆ రోజు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతకుముందు కన్నా 20-30% ఎక్కువే ఉంటారు అనుకుని ఒక్కోసారి ఎక్కువ ప్లాన్ చేస్తున్నాం అనిపించినా సరే దాని గురించి ఆలోచించకుండా సేఫ్ సైడ్ మనం ఉండాలి కాబట్టి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సెక్యూరిటీ పరంగా అయినా కానీ, మనం చేసే అన్నప్రసాదాలు కానీ, హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఎక్కువగా పెట్టడానికి ఉపయోగంలో రాకపోవచ్చు, అయినా సరే ఎక్కువగా పెట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 20-30% మనం అదనంగా పెట్టుకోవాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పుడు అందరం కూడా జిల్లా యంత్రాంగం నుంచి, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి, విజిలెన్స్ సైడ్ నుంచి సివిఎస్ఓ గారు, అందరం కూడా జేఈఓ గారు, అందరం కూడా కోఆర్డినేషన్తో చాలా సమన్వయంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. సో దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నాం. 3 గంటలకు వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.